నమస్కారం మన సిరణ గారు. నమస్తే. బాగున్నారా గారు? బాగున్నా. గుడిలో ప్రశాంతంగా కూర్చురు ఈ రోజు. వర్షం పడుతుంది అన్న, వర్షం పడుతుంది, అమ్మవారు దయతుంది. ఒప్పుకుంటాము. ఆహా. అదే ఈ రోజు మళ్ళా మన దగ్గర టాపిక్ తీసుకొద్దామని జర చీకటి అయింది ఈ రోజు వచ్చిన. అయితే మరి ఈ రోజు మళ్ళా మన గవర్నమెంట్ అనేది 1,00,000 బెడ్రూమ్లు అని చెప్పి ఈ 10,000 రూపాయలు కట్టాలి అప్లికేషన్ అని కొత్త రూల్స్ పాస్ చేసింది. దాని విధంగా మరి మీరు ఏమైనా సలహాలు ఇస్తున్నారు మాకు, జనాలకు ఏం చెప్పబోతున్నారు, ఏం కథ కొంచెం గట్టిగా చెప్పండి మాకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా. అవునండి. అప్పుడు 100 రూపాయలు పెట్టిండు అప్లికేషన్. ఓకే. ఇప్పుడు వీరేం చేస్తారు, 10,000 కట్టుకుంటారు. వాళ్ళు డైరెక్ట్ పెంక మీద వేయించి డైరెక్ట్ పొయ్యిలోనే చేస్తున్నారు. ఏంది రాజకీయం అంటే కదా. అదే కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవరైనా వారికి అందరూ అధికారం రాకముందు ఒక మాట్లాడుతున్నారు, ఇప్పుడు అధికారం వచ్చినాక ఒక మాట్లాడుతారు. ఏంది ఇది? పేదవానికి ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇల్లు ఇస్తారన్నారు. అదే కదా. అది ఏందన్నట్టు. ఇప్పుడు ఏంది, సిటీ మధ్యలో కడతాము, 11 లక్షలు కట్టాలి, 5 లక్షలు సబ్సిడీ ఇస్తాము, 10,000 కట్టి అప్లికేషన్ చేసుకోండి. ఓకే. పేదోడు 10,000 కట్టాలి. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నదా? కూలాలు చేసుకుంటూ ఉంటారు. 1,00,000 బెడ్రూమ్ లేగానే ఎంతో మంది ఎంత సంతోషపడరు తెలుసా? పండుగ వాతావరణం ఉన్నది. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఈసారి బోనాలు ఎత్తుకొని పోతారు కదా, వచ్చేసారి అదే ఇంట్లోకి వెళ్ళి బోనాలు ఎత్తుకొని పోవాలంటున్నారు. పబ్లిక్ కి అప్పుడే నవ్వుపిస్తున్నారు, అప్పుడే ఏడిపిస్తున్నారు. చాలా మంది బాధపడుతున్నారు అన్న. ఇది తప్పు కదన్నా. ఇంటికల్లా నెరవేరిపోతున్నదని నిన్ననే మాట్లాడినాం మనం. అర్హులైన వారికి అందరూ ఇస్తారు, అందరు ఇంటికి వెరిఫై చేస్తారని అన్న. ఆ నిప్పుల మీద నీళ్ళు వెళ్ళినట్లు చేస్తారు. మొత్తం ప్రభుత్వం ఎటుపోతుంది, ఏం చేస్తున్నది, మళ్ళా మన సీఎం సార్ పేదవాన్ని చూస్తున్నాడా, మర్చిపోతున్నాడా, మళ్ళీ వచ్చేసరి గెలుస్తాడా, లేకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఓడిపోతారా అనేది కూడా అయోమయంగా ఉన్నదన్న. అదే కదా. మరి ఇప్పుడు దాని గురించి ఒక మనం సొల్యూషన్ గా ఆలోచించాలి. ప్రజలంతా ఏకం కావాలి. ఏం లేదు, పోరాటం, ఇంటి గురించి పోరాటం చేయాలి. ఇక్కడ 99% ఎవరికి ఇల్లు ఉండదు. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ నుంచి బతకడం గురించి వస్తారు. అట్లా పేదోళ్ళకి హెల్ప్ చేస్తే నెక్స్ట్ నువ్వు అన్నట్ల 2034 కాదు, 2039 దాకా సీఎం నీవే ఉంటావు. దాంట్లో తిరుగులేదు. నువ్వు తెల్లారితే ఒక మాట, పొద్దున్న ఒక మాట, ఇట్లాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా కష్టం. మళ్ళీ ఇట్లాంటివి ఏంటంటే పేదోళ్ళకి దగ్గర ఉండాలి. నేను చెప్పినా కదా, పేదల ప్రభుత్వం వస్తుందని. ఈ మంత్రులు, మినిస్టర్లు వస్తా ఏం పని చేయలేరు. ఇక బయటికి వస్తే వాళ్ళ ఇంట్లో ముంగల పోయి కూర్చుంటారు. ఎక్కువ తక్కువ అంటే వాళ్ళ ఇంట్లో పోయి మాకు అంటే గెలవక ముందు ఒక మాట మాట్లాడినారు, గెలిచినాక ఒక మాట మాట్లాడినారు అని అంటా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏం కావాలి, నేను చెప్పినా కదా, కూడు గూడు గుడ్డ, రోటీ కపడా మకాన్, ఇవన్నీ చేస్తా ఉంటే ఇప్పుడు దేవాలయంలో కూర్చొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం మనం. ఎందుకంటే ప్రతి ఒక్క పేదోనికి మంచి జరగాలి, హైదరాబాద్ సొంత ఇంటికల్లా నెరవేరాలి. అట్లాంటి ఉద్దేశంతోనే నేను చెప్తాను. ఓకే. అయితే మరి ఇప్పుడు మరి దీనికి పరిష్కారము అనేది ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు మనం కడితేనే మనకు డబ్బు వస్తుందంట బెడ్రూమ్ లో. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు అంటే వాళ్ళు మళ్ళా రెవెన్యూని పెంచాలని 10,000 పెట్టిండ్రు. ఇప్పుడు ఏమంటారు, 6 లక్షలు మీరే కట్టుకోవాలి, 5 లక్షలు సబ్సిడీ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఈ పేదోడు 6 లక్షలు ఎడికి వెళ్ళి తేవాలి, ఉన్న బంగారం అమ్మాలి, లేదా మన దగ్గర చెయ్యి బదులు తీసుకోవాలి. అది కట్టిన తర్వాత ఈ బోనాల పండుగ కాదు, మళ్ళీ నెక్స్ట్ బోనాల పండుగ ఇస్తాను. ఇది ఎక్కడ న్యాయం? పేదోనికి ఫ్రీగా. గత ప్రభుత్వం ఏం చేసింది, పెంక మీద ఇచ్చింది, డైరెక్ట్ పొయ్యిలోనే వేసేస్తుంది. ఏందన్నా చెప్పు. కరెక్టే కదా అన్నగారు. మరి ఎట్లా ఇప్పుడు ఏ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినా మనకు ఆ గవర్నమెంట్ ఫస్ట్ అన్ని ఇస్తాన్ని హామీలు ఇస్తున్నారు, తర్వాత ఏ చోట్లకు పేద ప్రజల మీద బురద తల్లుతున్నారు. ప్రజల మీద భారం. ప్రతిదీ అప్లికేషన్ కు 10,000 లెక్క పెడితే 1,00,000 బెడ్రూమ్లు ఇస్తుండే ఎంత అవుతున్నాయి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయరు. రెవెన్యూ వాళ్ళకి ఇన్కమ్ చేస్తున్నారు. అదే కదండి. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో మొత్తం పేద ప్రజలే ఉంటారు. సిటీ ఒకటి బాగుపడితే అయిపోయినా కాదు కదా. కాదు మరి ఏం చెప్పిండంటే గ్రామ పంచాయతీలు బాగుపడితేనే సిటీ బాగుపడుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నాడా, ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంది, ఉచితంగానే ఇస్తున్నారు అనుకున్నారు కదా. నిన్నటి వరకు కూడా అదే మాట కదా మాట్లాడింది మనం కూడా. అవునండి. ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది, సంతోషపడతాం, ఏం లేదు, 2వ విడతలు వస్తుంది, 3వ విడతలు వస్తుంది, వెరిఫై అవుతున్నది, అది అని మాట్లాడుతా ఉన్నాం. తెల్లారంగానే ఇది ఒక మాట అంటే ఇట్లా చేయకూడదు ప్రభుత్వం. ఇట్లయితే ప్రభుత్వము ఎక్కువ రోజులు కొనసాగది. నువ్వు అనుకున్నంట ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజుల గురించే. నేను చెప్పినా కదా, భగవంతుడు ఉన్నాడు,
ప్రతి ఒక్కసారి అందరికి టైం వస్తుంది అని చెప్పినా కదా. ఉమ్, అదే విధంగా వీళ్ళు సార్లు 5 సంవత్సరాలు మనం చేసినామా, పక్కకి వెళ్ళిపోయినామా. ఉమ్, ఆయన అప్పుల పాలు చేసిండని ఆయన మీద దురుసుపడి ప్రచారం చేసిండు. ఓ, ఆయన ఏం చేసిండో ఏం లేదో తెలియదు కానీ ఇన్ని ఇబ్బందులు పెట్టలేదు. ఓ, ఇప్పుడు ఇబ్బందుల మీద ఇబ్బందులు వస్తున్నాయి. ఓ, ఆ ఏం చేయాలి? పబ్లిక్ ఎక్కడ పోవాలి? 10,000 కట్టాలంటే ఒక్క అప్లికేషన్ కు 10,000 అంటే ఎంతమంది 10,000 ఎన్ని జమ అవుతాయి ఓ, కదా? కరెక్టే అండి. ఎవరు ఇప్పుడు ప్రశ్న ఒక్కరికైతే అడిగితే వాడు సమాధానం చెప్పగలుగుతాడు. ఓ, మీరు ఇప్పుడు మళ్ళీ సేమ్ సిస్టమ్ ఆన్లైన్ లో ఆన్లైన్ పోండి, మీ సేవలో 10,000 కట్టండి, ఉమ్, రిసిప్ట్ ఇస్తాడు, ఓ, అది తీసుకొని సంవత్సరం దాకా వెయిట్ చేయండి. ఓ, మళ్ళా బోనాల పండుగకు మీకు బోనాలు ఎత్తుకొని మీరు అదే ఇంట్లోకి వెళ్ళి గృహప్రవేశం చేపిస్తా. ఓ, ఈ మంత్రులు ఉన్నారు కదా, ఉమ్, ఏం పని చేయనికే లేదు వీళ్ళు. అదే, ఈ సంవత్సరం చెప్పినట్టే వచ్చే సంవత్సరం అది వస్తుందా పోతుందా ఏం లేదు. ఇప్పటి వరకు అప్లికేషన్ 100 జమ చేస్తే ఎన్నో కోట్ల రూపాయలు జమ అయినాయి. అవును, అవన్నీ బూదిలో పోసినట్టే కదా. ఖచ్చితంగా అండి. మరి ఏంది అంటే జనానికి రెస్పాన్స్ ఏం లేదు చెప్పరా మీరు? అదే చెప్పాలి మనకు, మన లీడర్స్ చెప్పుకోవాలి, ఎమ్మెల్యేలు చెప్పుకోవాలి, ఎంపీలు గెలిచేంత చెప్పుకోవాలి. వరకే, గెలిచేంత వరకే. గెలిచినాక ఒక మాట, గెలక ముందుకు ఒక మాట చెప్తే మనము నెక్స్ట్ మళ్ళీ ఇది ఒకసారి ఫీల్డ్ తోటి అయిపోదు. మళ్ళీ జనరేషన్ లో మళ్ళీ రావాలంటే మనము గవర్నమెంట్ మనకు ప్రజలకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సపోర్ట్ చేయాలనే కాంగ్రెస్ ఇప్పుడు అధికారం మారాలని ఇప్పుడు అధికారాలు మారాలి, అధికారం మారాలి, గవర్నమెంట్ మారాలని ప్రజలు ఏం చేసిర్రు? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాము ఏం చేస్తాడో అవు, అని అవకాశం ఇచ్చిండ్రు. అవు, ఈయన అట్లా చేస్తలేడు. అదే కదా. మీకు భారమే కదా. ఒకప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ అప్పులు తెచ్చిండో ఏం చేసిండో తెలియదు, కానీ మొత్తం మీద అయితే మన తెలంగాణని డెవలప్మెంట్ అనేది ఒక ఏరియాలో తీసుకొచ్చిండు, ఒక స్టేజ్ తీసుకొచ్చిండు ఆయన. స్టేజ్ తెచ్చిండు. ఇంకొకటి అక్కడ సీఎం ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు ఆ, 1 ఎకరం ఆంధ్రాలో అమ్మితే 10 ఎకరాలు తెలంగాణలో కొనుక్కోవచ్చు అని అన్నాడు. ఆ, ఇప్పుడు ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రాలో. ఆ, ఆ ఆ, ఇప్పుడు ప్రాంతాలు వేరేనాయి. కాకుంటే ఏమైంది? రివర్స్ అయిపోయింది. ఆ, ధనవంతుడు అయిపోతుండు, లేనోడు అవుతుండు. ఆ, ఇప్పుడు దీన్ని గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఇప్పుడు అంత కరోనా వచ్చింది, ఎవరికి అంటుకోకుండా ముట్టుకోకుండా ఇది చేయాలి. మనుషులు మారతలేరే, ఆ, మనుషులు అస్సలు మారతలేరు. రాజకీయ నాయకులు అయితే మరీ పేదోని అన్యాయంగా, వాడు ఇంకా పేదోడు ఉంటే వాడి పాయింట్ షర్ట్ కూడా గుంజుకోవాలి, వాడిని బట్టలు వేయాలని చూస్తున్నారు. కాదు. ఏందన్నా ఇది? అదే కదా, దీనికి జెన్యున్ గా మనం ఎంత బాధ మాట్లాడుతున్నాం. అనిపిస్తున్నా తెలుసా? ఈ దేవాలయంలో కూర్చొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం అంటే జెన్యున్ గా బాధ అనిపిస్తుంది. మనము దేవాలయంలో కూర్చున్నాం, మనము మంచి గురించే మాట్లాడుతున్నాము, అరే లేనోనికి ఏం కావాలి? జనాల గురించి మాట్లాడుతున్నాము. ఏమైనా కోట్లు కావాలంటున్నామా? అరే ఉన్న ఇల్లే కావాలి కదా. పేదోనికి ఇంత ఇల్లు ఏంది? మంచిగా బతుకుతారు. మీ గవర్నమెంట్ ని ఇందిరమ్మ పేరు మీద ఏదో చేసుకొని బతుకుతారు అనేది దానికి మళ్ళీ ఇప్పుడు 11 లక్షలు కట్టాలంట. ఏడికెళ్ళి కడతారు? వీళ్ళు ఉన్న ఈఎంఐలు కడతలేరు, రూమ్ కిరాయిలు కడతలేరు. రైట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి పొజిషన్ వాళ్ళకు ఇబ్బంది అయిపోయింది. ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఎప్పుడైతే మనం మీ సేవలు అప్లై చేసుకుంటాం కదా, ఆ 100 రూపాయలు అప్లికేషన్ పెట్టినవి అయ్యో మాకు రాకపోయా అని ఏడుస్తుండ్రు. ఈ 10,000 కట్టి ఇంకా పరిశాన్ అవుతారు. అదే, అట్లాంటి పనులు చేయకూడదు. పబ్లిక్ ఎవ్వరు చేయకూడదు. ఏం రూపాయలు కట్టకూడదు. ఇస్తాడా లేదా చూద్దాం. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ఏమన్నా మళ్ళా మారుతుందా చూద్దాం. గవర్నమెంట్ లో మార్పు రావాలనే చూస్తున్నాము. చూద్దాం, మార్చాలనే ఆలోచిద్దాం. అందరూ బాగుపడాలి, అందులో మనం ఉండాలి. గవర్నమెంట్ గిట ఉండాలి, అది వాళ్ళు గిట మనకు మంచి చేయాలి. వాళ్ళు పోగొట్టాలని మనం పోవాలని మనం కోరుకుంటలేము. ఇంతకు ముందు కూడా ఒక మాట మాట్లాడినా, గవర్నమెంట్ చేయాలనుకుంటే రూపాయి తీసుకొని కూడా ఇల్లు ఇస్తుంది ఖచ్చితంగా. చెయ్యాలనుకుంటే వాళ్ళకి చేసే ఉద్దేశం ఏడున్నది? కాలం ఎలా చేయాలి? ఒక్కొక్క సంవత్సరం ఈ బోనాల పండుగ కాదు, ఇప్పుడు అప్లికేషన్లు పెట్టి 10,000 కడితే వచ్చే బోనాల పండుగకి ఇస్తారు. అది వాళ్ళ ప్రొసీజర్. అంటే బ్రేక్ చేయాలి, సాగదీయాలి ముందుకు. ఇట్లాంటి రాజకీయం తయారైంది. ఇప్పుడు ఎవడన్నా నాలంటోడు మాట్లాడిండు అనుకో, పనికి మాలోడు మాట్లాడతాడా? అవన్నీ వినకూడదు, చెప్పకూడదు. చేసే ప్రభుత్వం చాతల ప్రభుత్వం అంటారు. పేదోనికి ఎంత భారం అన్న? 10,000 ఎడికెళ్ళి ఇచ్చేయాలి? ఏదన్నా సార్, ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుండు. ఎందుకంటే దీని ఇప్పటికే అయిపోలేదు, ఈరోజు స్టార్ట్ అయింది కనుక దాన్ని మధ్యలోనే పని చేసుకొని ఒక కొలికి తెచ్చుకొని గవర్నమెంట్ ఇస్తున్న ఇండ్లు బరాబర్ టైంకు ఇస్తే. ఇప్పుడు చాలా వ్యతిరేకం వస్తున్నది ప్రభుత్వం మీద, చాలా వ్యతిరేకం. ఎట్లా మామూలు వ్యతిరేకం కాదు. మీరు గెలుస్తారా గెలవరా తర్వాత విషయం, గానీ ఎమ్మెల్యేలు ఎంపీలు బయటికి తిరగలేరు.
ఓ, ఏ ప్రభుత్వ అధికారైనా ప్రజలతోనే కదా, ఓ, ప్రజలు పెట్టిన భిక్షనే. మీరు కార్లలో తిరిగి మేము ఉన్నప్పుడు ఉండి చేసేటప్పుడు చేస్తాము, పేదోళ్ళ క్లాస్ చేస్తామంటే కుదరదు. అదే. సరే సరే అంత అన్నగారు అంతే. నువ్వు మనకు మంచి సలహాలు ఇచ్చారు మాకు. ఆ, మీరు ప్రతిరోజు మాకు ఒక సలహా ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ అర్థం చేసుకుంటే బాగుండు. చేసుకుంటది. నేను ఆ. నేను ఒక మాట మాట్లాడినంటే అది నెరవేరే వరకు మాట్లాడుతూనే ఉంటా. నా ప్రాణం పోయేంత వరకు అదే మాట్లాడుతూ ఉంటా మీరు ప్రజల గురించి. మీరు గురుస్వామి అన్నంగిన్నా నేను. ఆ ఓ, మేము రేపు మీ గురువు గురించి అయ్యప్ప స్వామి మాల గురించి రేపు ఆ టాపిక్ మాట్లాడతాము. ఖచ్చితంగా. ఆ, ఎన్నిసార్లు వేసారు అన్నది మాల? నేను 26 సార్లు వేసాను అన్నమాట. ఈరోజు అయితే మీరు ఎన్నో మీ దగ్గర ఎన్నో మంచి మంచి మాటలు మేము నేర్చుకోవాలి. ఆ ఈ మీరు చెప్పాలా బయట లోకానికి కూడా చెప్తుండాలి. వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే మనకు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు అందరికి తెలియాలనే కదన్న మనం చేసేది. అది. మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ కూడా ఏంటంటే స్పందించాలి. ఆ, ఈ పేదల గురించి ఎట్లాంటి మాటలు వస్తున్నాయి. అది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే ఆ. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, సీఎం వరకు కూడా ఆ, మేము ఏం కోరుకుంటలేం కదా, ఆ, నిరుపేదలకు ఇల్లు ఇమ్మంటున్నాము. కరెక్టే. నువ్వు లక్ష ఇండ్లు హైదరాబాద్ దాంట్లో రిలీజ్ చేసినంత మాత్రం కాదు, రూపాయి ఇవ్వాలి. ఉమ్, రూపాయి ఇచ్చిన నువ్వు 10,000 కట్టంటే కట్టనన్న. ఖచ్చితంగా. కొంచెం అర్థం చేసుకోండి గవర్నమెంట్ వాళ్ళు. ఉమ్. సరే సార్, అంతా ఓకేనా మరి? ఓకే. మరి జర మీ ఇచ్చిన సలహాకు మాకు కృతజ్ఞతలు. మీరు రోజు ఇలాగే మాకు ఒక అప్డేట్ ఇవ్వాలి. మీ ద్వారా ఇంకా 10 మందితో మాకు మా దాంట్లో మాట్లాడాలి మా ఛానల్లో. కంపల్సరీ అన్న. మాది శ్రీకారం క్యాటరింగ్ మాది. నేను రాసుకుంటాడు. ఒక్కడు పోయి 100 మంది అవుతారు, 100 మంది పోయి 1000 మంది అవుతారు. ప్రజల్ని మొత్తం మారుస్తాం, ప్రభుత్వాన్ని కూడా మొత్తం మారుస్తాం. మీ ఒక్కరి ద్వారా ఈ ఏరియాలో స్టార్ట్ అయింది. ఇంకా రాబోయే టైంలో ఒక్కరి ద్వారా 10 మంది 11 మంది లక్షల్లో జమ అవుతుంటది. అవుతారన్న. తిరుగుబాటు అనేది ఏడికెళ్ళి వస్తుంది? ఒక్కరితో స్టార్ట్ అవుతుంది. అదే ఒక్కరితో గెలుపు అనేది మనమే. ఓ. ఈ రోజు నేను కామన్ మ్యాన్. ఓ, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకా చూడు, ఓ, నా గొంతు ఎక్కడ దాకా పోతుంది, ఏం చేస్తుంది, ఏం పని చేస్తాడు, సాదా సీదా మంచి అనుకుంటారు. ఓ. కానీ ఎప్పుడు న్యాయం, ధర్మం అదే గెలుస్తుంది. ఓకే ఓకే అన్నగారు, కృతజ్ఞతలు, సంతోషము. మాకు మీ టైం కేటాయించినందుకు సెలవు తీసుకుంటున్నాము. సరే.